హలో అద్దంకి. సో జర్నలిజం గురించి మనందరం వినే ఉంటాం. 90% ఆఫ్ ది జర్నలిస్టులు ఏం చేస్తారంటే ఒక పొలిటీషియన్ పక్కన ఉండి అతను ఎలా గెలవాలి ఈ విధమైన ప్లాన్లు స్ట్రాటజీ ఇస్తారు, కానీ జనాల కోసం పట్టించుకునే వాళ్ళే ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తుల్లో ఒక జర్నలిజంకి అర్థం చెప్పి ఒక బ్రాండ్ మార్క్గా నిలిచిన వ్యక్తి ముఖేష్ చంద్రకర్. గతంలో చూసుకుంటే చాలా పనులు చేశారనమాట. సో ప్రజలకి ఏమన్నా సమస్యలు ఉన్నా మాట్లాడేవాడు. ప్లస్ రీసెంట్గా 120 కోట్ల స్కామ్ని బయటపెట్టాడు. ఏదన్నా రోడ్డు అంటే ప్రభుత్వ కాంట్రాక్ట్ రోడ్డు వచ్చిందనుకో, ఆ కాంట్రాక్ట్ రోడ్డు వేసినా అని చెప్పేసి డబ్బులు కూడా తీసుకునే ప్రభుత్వాలు ఉన్నాయి, దాన్ని కూడా బయటపెట్టాడు. ఒక పోలీస్ వ్యక్తి, మనకు తెలుసు కదా అడవుల్లో ఉండే అన్నలు, సో అలాంటి వ్యక్తుల దగ్గర బందీ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా ఆయన బయటికి తీసుకురావడం జరిగింది. అలాంటి జర్నలిజంకి అర్థం ఆయన. అలాంటి వ్యక్తిని ఒక స్కామ్ బయట పెట్టాడని అతన్ని అతి దారుణంగా చంపేశారు. అది కూడా చంపేసి సెప్టిక్ ట్యాంక్లో అన్నమాట అతన్ని బాడీని వేశారు. సో అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ